రెండవ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో కీలకమైనటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టింది. అయితే మరొక కీలకమైనటువంటి తీర్మానం కూడా ప్రవేశపెట్టబోతుందని నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతుంది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు సార్? మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక పండుగ. అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చేసుకున్నాం. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం దగ్గర నుంచి తీర్మానాలన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి చేసుకోవడం, అవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయటం, ఇది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఈసారి ఫస్ట్ టైం కడపలో 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఫస్ట్ టైం కడపలో చేసుకున్నాం. చక్కటి వాతావరణంలో జరుగుతుంది. ఇటు చూస్తే మనకి చక్కటి వాతావరణం ఇక్కడ కనబడతా ఉంది. అలాగే నిన్న 6 శాసనాలను కూడా ప్రవేశపెట్టుకోవడం, అవన్నీ కూడా చర్చించడం, నాయకులు కార్యకర్తలు కూడా దీంట్లో కేడర్ కూడా చర్చించే కార్యక్రమం జరగడం అనేది చాలా అద్భుతంగా జరిగింది. నిన్న అవన్నీ కూడా ఆమోదింపు చేసుకున్నాం. ఈరోజు మిగతా అన్నీ కూడా ఆమోదింపు చేసుకోవడం జరుగుతుంది. రేపు బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు ఆ సభా వేదిక నుంచి రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, ఇంటిగ్రేటెడ్గా అటు టెక్నాలజీని కూడా ఉపయోగించి ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నాం, అలాగే ఇటు అన్ని అభివృద్ధి వికేంద్రీకరణ ఏ రకంగా చెబుతున్నాం అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే పార్టీకి నిర్మాణంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి పార్టీ అధ్యక్షులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీ నిర్మాణాన్ని చేశారు. అది దాదాపు 43 సంవత్సరాల చెక్కు చెదర నాయకత్వాన్ని ఇచ్చింది. నాయకులు పోయినా కార్యకర్తలు అండగా ఉన్నారు. ఇవాళ 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. యువ నాయకుడు నారా లోకేష్ గారు దీన్ని టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఇవాళ పార్టీలో కూడా ఆయన ప్రధాన కార్యదర్శిగా చాలా క్రియాశీలకంగానే ఉన్నారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కలిసి ఏ బాధ్యత వచ్చింది, ఎందుకంటే ఆయన మంత్రిగా చేస్తూ ఉన్నారు, చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఆయన ఇక్కడ పార్టీ కార్యకర్తల నాయకులు సంక్షేమం కూడా పెట్టి వారి యొక్క అభివృద్ధిని కూడా చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఆయన బాబు గారి ఆలోచన ప్రకారం ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం అందరూ కూడా ముందుకెళ్తారు. ఓకే సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతి అవకతవకలకి పాల్పడ్డారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఈ మద్యం కుంభకోణంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారు ఒకరి తర్వాత ఒకరు వరుస అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తుది లబ్ధిదారు అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అది మనం ఇప్పుడే మాట్లాడలేము, ఎందుకంటే చాలా లోతైన విచారణ జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రం అటు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రజాధనాన్ని దోచుకున్నారు, ఆరోగ్యాన్ని నాశనం చేశారు, విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అక్రమ మద్యాన్ని తెచ్చి వాళ్ళ స్వార్థంగా సంపాదన కోసం అవన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి. ఆల్రెడీ సిట్ ఉంది, సిట్టే కాకుండా ఆల్రెడీ మన ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి విచారణ పారదర్శకంగా జరుగుతుంది. వాస్తవ విషయాలకు బయటకు వస్తాయి. సార్, 4,000 కోట్ల అవినీతి జరిగిందని కొందరు, లేదు 40,000 కోట్ల అవినీతి జరిగిందని మరికొందరు, 99,000 కోట్ల అవినీతి జరిగిందంటే ఇంకొందరు. అసలు ఏంటి సార్, దేంట్లో వాస్తవం ఉంది? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, మనం ఇప్పుడే మాట్లాడకూడదు. ఓకే, విచారణ జరుగుతుంది కాబట్టి విచారణలో అన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. దీంట్లో ఎవరు బాధ్యులు ఉన్నా వాళ్ళందరూ అరెస్ట్ కావాలి. ఓకే, గత పాలకుల వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిందని, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పునర్నిర్మించాలి అనేటువంటి తీర్మానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అభివృద్ధి బాటలో నడుస్తుంది ఆంధ్రప్రదేశ్. అలాగే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి భయంతో కొంతమంది ఇప్పుడు అసలు పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి వెళ్తున్నారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? ఎందుకంటే కావాలని ప్రచారం చేసుకుంటాడు అతను, తెలిసిందేదే. ఇప్పుడు అందుకనే ఈ సభ ద్వారా ప్రతి కార్యకర్తకి, ఎందుకంటే ప్రతి కార్యకర్త నాయకులు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. ప్రభుత్వానికి అటు ప్రజలకి అనుసంధానంగా కార్యకర్తలు నడవాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్తే సుప్రీం, పార్టీనే సుప్రీం. ఆ విధంగా భవిష్యత్ కార్యాచరణ చేసుకోవడం ద్వారా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆ దుర్మార్గమైనటువంటి పాలన వస్తే 5 ఏళ్ళు ఇన్ని ఇబ్బందులు పడ్డాం చూసాం, విధ్వంసాలు చూసాం, అక్రమ అరెస్టులు చూసాం, దోపిడీ చూసాం. కాబట్టి ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇవాళ మళ్ళీ కులాలని మతాలని రకరకాలుగా చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన.